పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుని ఆ తర్వాత ప్రభుని ఆరాధిద్దాం. రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజీ నంబరు 173 పేజీ, కొత్త నిబంధనలో 173 పేజీ, 2వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక పేజీ నెంబరు 173 పేజీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు మార్చి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపును అరుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చేత బ్రతికించెను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆత్మసాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, సర్వాధికారి, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకున్న మా ప్రభువా, ఇప్పటి వరకు నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కనికరించి ప్రభువా నీ కృప ద్వారా నడిపించి అయ్యా నీ సన్నిధిలో కూర్చున్నబెట్టినందుకు స్తోత్రాలు. ఇప్పటి వరకు కీర్తనల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్న మా ప్రభువా. అయ్యా తండ్రి, వాక్య భాగంలోనికి ప్రవేశిస్తుండగా నీచుని అయోగ్యునైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, కనికరించుము. నన్ను నీ చిత్తానుసారంగా బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా త్వరితంగా నీ సన్నిధికి నడిపిస్తూ రమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి మనము 8 వచనాలు మనం చూస్తూ వచ్చినాం. ఈ 8 వచనాల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, దేవుడు ఒక పాపి అయిన మానవుడిని అపరాధములో ఉన్న మానవుడిని, చచ్చిన స్థితిలో ఉన్న మానవుడిని, అవిధేయులైన మానవుడిని, శరీరాశలు అనుసరించి నడుచుకుంటున్న మానవుడిని, అంతేకాదండి ఆయన మరి అనేకమైన
ఈ లోక ధర్మం చొప్పున నడుచుకుంటున్న మానవుడిని రక్షించడానికి ఆయన ఈ యొక్క మాటలు అంటే మొదటి నుంచి ఈ 2వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాల్లో ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏం కనబడుతున్నాయంటే అపరాధములు, రెండవది పాపములు, మూడవది సచ్చిన స్థితి, నాలుగోది ఏం కనబడుతుంటే అవిధేయత, ఐదవది ఏం కనబడుతుందంటే ఈ ప్రపంచ ధర్మం అంటే ఆచార సంబంధమైన ధర్మము చొప్పున, నాలుగోది ఏం కనబడుతుంది అంటే శరీర ఆశలు కనబడుతున్నాయి. ఇలాంటి జీవితంలో జీవిస్తున్న మానవుడిని రక్షించడానికి దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు, ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడు ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఈ లోకానికి దిగి రాకపోతే మానవుడు ఎలా ఉంటాడంటే ఈ లోకములోనే జీవిస్తూ చచ్చిపోయి ఎక్కడ ఉంటాడంటే నిత్య నాశనములో ఉంటాడని, ఆ నిత్య నాశనములో ఉండకోకుండా మానవుని బ్రతికించడానికి, మానవుడికి విమోచన ఇవ్వడానికి, మానవుని లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి, మానవుడికి ఉపకారం చేయడానికి ఆ దేవాది దేవుడు ఆ పరమును విడిచి లోకానికి వచ్చాడు. తండ్రి ఆజ్ఞ చొప్పున, అంటే తండ్రి ఏం చేశాడు, తన కుమారుని ఈ లోకానికి పంపించిన వాడుగా ఉన్నాడు. ఈ లోకానికి పంపించిన వాడుగా ఉన్నాడు. ఆ తండ్రే గనక మనకు లేకపోతే ఆ కుమారుడు లోకానికి వచ్చేవాడే కాదు. ఈ కుమారుడు ఏం చేశాడు అంటే, రండి చదవండి మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, ఏంటండి మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, నేను యొక్క వచ్చిన మీద నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నా. ఈ వచ్చిన తర్వాత కొన్ని మాటలు కింద భాగములు ఉన్నాయి, దాన్ని వివరించి చెబుతూ ఉంటా టయాన్ని బట్టి. కనుక ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా, ఏమన్నాడండి, మీరు సచ్చిన వారై ఉండగా అంటే ప్రతి మానవుడు ఈ పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా, అంటే మనం ఈ పాపములు బట్టి చచ్చిపోయిన వారుగా ఒకప్పుడు జీవించాం. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించిన వాడు ఉన్నాడు. అందుకని మన జీవితంలో ఏంటి అపరాధములు, ఏంటి పాపములు అంటే కొన్ని మాటలు చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రాయబడుతూ వచ్చిన మాటలు ఏంటంటే ఇర్మియా గ్రంథము. నా దేనిరాజు అన్న కుర్చీ ఒకటి లోపలి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము, పేజీ నెంబర్ 675, పేజీ సంఖ్య 675, 51వ అధ్యాయము 5వ వచనాన్ని చదివినట్లయితే 5వ వచనము, తమ దేవుడును సైన్యములకు అధిపతికు యెహోవా ఇశ్రాయేలు వారిని యోధా వారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. ఇలా ఇప్పుడు ఏం కనబడుతుందండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధంగా తాము చేసిన అపరాధముతో వారి దేశం ఏమైందండి, నిండి ఉన్నదంట.
అంటే దేవునికి ఎలా, పరిశుద్ధ దేవునికి వీళ్ళు ఎలాగున్నారంటే ఎలాగున్నారు? విరోధముగా. ఎట్లా ఉన్నారండి? విరోధముగా. విరోధంగా జీవించిన వారు, విరోధంగా ఉన్నంట పరిశుద్ధ దేవుని తాము చేసిన అపరాధముతంట వారి దేశం ఏమైందమ్మా? నిండిపోయిందంట. అంటే అపరాధముతో దేశం అంతా ఏమైందండి? నిండిపోయింది. ఏంటి ఈ అపరాధము? ఏమి ఈ అపరాధం బట్టి ఏమి నిండిపోయింది దేశంలో? హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, పేజీ నంబరు 746 పేజీ. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఇక్కడ నుంచి చూడండి 2వ వచనం. అబద్ధ స్త్రీలు. ఇక్కడ దేశం ఎలా నిండి ఉన్నాయంటే అపరాధములతో. ఇది మొట్టమొదటి చదవండి. అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, లెక్కేసుకోండి, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుకాయను జనులు కన్నవేసెదరు, మానక నరహత్య. అది ఈ ఇలాగూ ఎన్నండి? ఎన్ని 5 6 ఎన్ని? అబద్ధ సాక్ష్యము, అబద్ధమాడుట, హత్య చేయుట, దొంగిలించుట, వ్యభిచరించుట, కన్నమీయుట, నరహత్య. ఈ 2 మర్చిపోయారా? ఈ 2 కాడ ఉండాలి కింద. కన్నం వేయటం అంటే ఏంటి? కన్నం. అది ఈ కన్నం వేయట, నరహత్య చేయుట, ఇవన్నీ కూడా అంటే దేశము. అంటే ఈ మానవులు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని కంట ఏం చేసి విరోధంగా తాను చేసిన అపరాధముల కంట దేశం ఏమైందమ్మా? వారి దేశం అంట నిండిపోయి ఉందంట. ఏమి నిండిపోయి ఉందండి? ఎన్ని జాబితాలు మనం ఊహించిన అవసరంలా, చెప్పని అవసరంలా. ఈ దేశం ఎట్లా నిండిపోయి ఉన్నాయి అంటే, ఎట్లా నిండిపోయిందంటే అబద్ధ సాక్ష్యం పలుకుటయు ఉన్నా లేదా? ఒకప్పుడు నువ్వు నేను కూడా అబద్ధ సాక్ష్యమే పలికాం. ఒకవేళ ఇప్పుడు కూడా పలుకుతుంటే అదంతా మరి దేవుని నమ్ముకుని ఇప్పుడు కూడా అదే అబద్ధ సాక్ష్యం పలుకుతుంటే అది దేవుడి యొక్క పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఏం చేయడంటే నీకు ఆశీర్వాదాలు రావు. అయితే 2వ మాట ఏంది? అబద్ధమాడుటయు. 3వది ఏం కనబడుతుంది? హత్య చేయటి. హత్య అంటే ఏంటండి? హత్య చేయడం అంటే ఏంది? మాటలతోనే ఏం చేద్దాం? కత్తితో పొడిచినట్లుండేది మాట హత్య చేయటం అంటే. హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అయిపోయిందంట దేశంలో. అంతేకాకుండా ఇంకేందండి? జనులు కన్న వేసెదరు, మానక నరహత్య. నరహత్య చేయదురంట. పిల్లలు రాయబడుతూ వచ్చిన మాటలను బట్టి వారి అపరాధములు వారి దేశమునంట నిండుకునండి. ఆ దేశంలో ఎవరు ఉన్నారండి? ఆ దేశంలో ఎవరు ఉన్నారు? ఈ దేశంలో ఎవరు ఉన్నారు? మనం లేవా? అన్ని జనులు లోకంలో ఉన్నవారు అందరూ దేశంలో ఉన్నారు. అంతేనా కాదా? అంటే ఒకప్పుడు మన జీవితం ఈ దేశంలోనే ఉన్నాం. ఈ దేశంలో ఉన్నాము. కానీ ఈ దేశంలో ఉన్న వారందరికీ ఈ అలవాట్లు ఉండే. ఏ అలవాట్లు? 7 అంకెల అలవాట్లు. నీ అలవాటు ఏదో తెలియదు. అంతేనా? ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంది. నాకు కూడా ఒక అలవాటు ఉంది. నీకు కూడా ఒక అలవాటు ఉంది. రకరకాల అలవాట్లతో మానవుడు ఏం చేస్తున్నాడంటే
జీవిస్తూ ఉన్నాడంట. అంతేకాదండి, అదే అధ్యాయము 11 పళ్ళు వచ్చినా చదవండి. ఇంకేముంది వారిలో? చదవనమ్మా. వ్యభిచార క్రియలు చేడు చేతను, ద్రాక్షరసం పానము చేడు చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారం చేదురు. తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను. వ్యభిచార మనస్సు వారు త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరిస్తురు. ఇక్కడ ఉండేయండి. ఈ అధ్యాయంలో చదివితే చాలా ఉంది. 4వ అధ్యాయంలో మానవుడు ఈ దేశం అంతా దేనితో నిండిపోయిందంటే వ్యభిచారముతో, వ్యభిచార క్రియలతో నిండిపోయింది. ఈ దేశం అంతా ఎలాగున్నాయంటే ద్రాక్షరస పానము, మద్యపానము చేత మతి చెడిపోయిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ దేశంలో జనులు ఎలాగున్నారంటే కర్ర యొద్దంట విచారణ చేయుదురంట. తమ కర్ర చేత వారి చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను. వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరింతురు. చూసారా? ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ పాప సంబంధమైన అన్ని కూడా నిన్ను, నన్ను, మనందరూ కూడా ఏం తప్పించినాయండి? త్రోవ తప్పించేసేసి. త్రోవ తప్పించి లోకంలో ఉన్నాయన్నీ మనము చేస్తూ వచ్చాం. మనము ఆ క్రియలన్నీ, ఆ అపరాధములన్నీ మనం చేసిన దాన్ని బట్టి మనము లెక్కైతే మనం దేనికి పాత్రులమయ్యా అంటే దేనికి పాత్రులమండి? మరణానికి, ఉగ్రతకు పాత్రులమి. ఇది అపరాధములను బట్టి వీళ్ళందరూ ఈ దేశము ఇట్లాంటి పాప సంబంధమైన వాటితో నిండిపోయింది. ఇంకెలా ఉందండి? ఇంకెలాంటి వారుగా మానవుడు జీవిస్తున్నాడు? రెండోదిగా చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే ఆది కాండము 50వ అధ్యాయము. ఆది కాండము 50వ అధ్యాయము 15వ వచనం చదవండి. 50వ అధ్యాయము 15వ వచనము. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకుని తాను సావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీకు కీడు చేసిన గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించమని అతనితో చెప్పాను. కాబట్టి దయచేసి క్షమించమని వారు యోసేపుకు ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ప్రియులారా, ఇక్కడ రెండో మాట ఏం కనబడుతుంది? మొదటి మాటలు మనం దాదాపు 10 విషయాలు చూసాం. ఎన్ని కనపడినాయండి? 10 కనపడినాయి. అంటే మొదటి హోషే గ్రంథం మొదటి 2 వచనాల్లో 7 కనపడిని. తర్వాత 11, 12 వచనాల్లో దాదాపు 5 మాటలు అక్క కనబడుతూ వచ్చినాయి. కనుక ఈ మొదటి మాట విషయంలో అలాంటి దేశము, మన అపరాధములు ఈ దేశంలో మనం ఉన్నాం కనుక అలాంటి అపరాధములతో నిండిపోయిన మన జీవితాన్ని రెండోదిగా చూస్తే రెండోది ఏం కనపడుతుందండి? కీడు చేశారంట. ఎవరికి చేశారమ్మడి? రెండో అపరాధం ఏంటమ్మా? కీడు. రెండో అపరాధం ఏంటంటే కీడు చేశారు. ఎవరికి కీడు చేశారు?
చెప్పండి. ఏసేపు అన్నలు ఏం చేశారంటే కీడు చేసాం. ఒకప్పుడు మనం కూడా ఒకరినొకరు ఏం చేసుకున్నామండి? కీడు తలబెట్టినాం. అంతేనా కాదా? ఒకరినొకరు ఎట్లా ఉన్నామంటే కీడు చేసుకునేవారికి ఉన్నాం. ఒకరినొకరు ప్రేమించుకునేవారిగా లేవు. కీడు చేసేవారిగా మనం ఉండం. ఒకరు మనం కీడు చేస్తే ఇంకొక కీడు చేసాం. అలాగే ఒకరినొకరు కీడు చేసుకుంటూ మనం జీవించిన వారు ఉన్నాం. అయితే ఆ అపరాధములు ఏంటంటే కీడు చేసే స్వభావము. తోటి సహోదరులకు కానీ, లేకపోతే నీ ఇంటి వారికి కానీ, నీ కలిగిన వారికి కానీ, అంతేకాకుండా నీ పొరుగు వారికి కానీ ఏం చేసావమ్మా? కీడు చేసిన వారికి ఉన్నాం. మొట్టమొదటల్లా ఆ దేవునికి విరోధంగా తాము చేసిన అపరాధములతో దేశం నిండిపోయింది. ఆ నిండిపోయి ఉన్న దేశము ఇదే. ఆ అపరాధములు ఏంటంటే అబద్ధ సాక్ష్యము, అబద్ధం ఆడుటయు, దొంగిలించటయు, నరహత్య చేయటయు, ఇవన్నీ కూడా మరి రాయబడుతూ వచ్చినాయి. రెండో మాట ఏం కనబడుతుందంటే కీడు చేసిన వారు అండి. మనం కూడా వాళ్ళు వేసే పన్నులు చెప్పుకుంటున్నాం, కానీ మనం వేసే పన్నుల కన్నా భయంకరమైన మనుషులు మనం. అలాంటి భయంకరమైన మనుషులైన మనల్ని మనం కీడు చేసాం. ఈ కీడుని బట్టి లెక్కైతే కీడుకు ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రతి కీడు చేయాలి. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే కీడుకు ప్రతి కీడు చేయాలి. ఇప్పుడు కొత్త నిబంధన యేసుక్రీస్తు కాలం ఏం చెబుతుంది? కీడుకు ప్రతి కీడు చేయకయు అంటుంది. అంతేనా? కీడుకు ప్రతి కీడు చేయదు. చేయక వారిని ఏం చేయాలంటే ప్రేమించాలి అన్నాడు, మేలు చేయాలి అన్నాడు. అందుకని ధర్మశాస్త్రములో ఒకప్పుడు మనం కూడా లోకంలో ఉండి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన విధానంలో మనం నడుచుకుంటున్నప్పుడు కీడుకు ప్రతి కీడు మనం చేసి దాని ద్వారా యేసుక్రీస్తు యొక్క ఆ రాజ్యానికి వారసులుగా కాకోకుండా అలాంటి సచ్చిన వారు, కీడు చేసేవారు కూడా సచ్చిన వారే, సచ్చిన స్థితిలో ఉన్నట్టు వారే. ఇలాంటి స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి స్థితిలో జీవిస్తున్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే మరలా చూతగా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఇంకా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చింది? మూడవదిగా చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక రండి. మొదటి తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2వ అధ్యాయం 14వ వచనము. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడిను. చాలండి. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట, మూడవ మాట ఏంటి అంటే అపరాధములో పడినంత స్త్రీ. ఏ స్త్రీ? ఈ స్త్రీ చెప్పాలి. ఈ స్త్రీ ఏ స్త్రీ? అవ్వ ఏం చేసిందండి? అపరాధములు పడిందండి. అపరాధములు పడిందంట. ఆదికాండం 3వ అధ్యాయము రండి. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనంలో ఏం రాయబడింది? ఆదికాండం 3:6 మనకు తెలిసిన భాగం ఇదంతా. ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఈ యొక్క అపవాదైన సాతాను స్త్రీని మోసపరిచింది. ఎలాంటి ఎదలో మోసపరిచిందండి? ఆమె చూసినప్పుడంట, ఎవరు చూసినప్పుడు? స్త్రీ అంటే అవ చూసిందంట. అవ చూసినప్పుడంట ఎట్లా కనబడిందండి? ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైన. చూడండి, లోకం ఎట్లా కనబడుతుందండి?
లోకములో ఉన్న ఫలం వృక్ష ఫలం అంట. ఆ వృక్ష ఫలం ఎలా కనపడిందంటే అబ్బా అంటే మనం కూడా ఏమయ్యాం ఒకప్పుడు లోకంలో మోసపోయిన వారు కదా, మోసపోయిన వారిని. అయ్యో ఏదైనా చూపించినప్పుడు దానికి ఆకర్షణ అయిపోయాం, ఏదైనా కనబడితే దానికి ఆకర్షణ అయిపోయాం. అలాగ అయిపోయి ఏం చేసామంటే యేసుప్రభు వల్ల అయ్యా అది దాని దగ్గరికి వెళ్ళకూడదయ్యా, దాన్ని తీసుకోకూడదయ్యా, అది తినొద్దయ్యా అని చెబితే మనం ఏం చేసామో అలాగ ఆకర్షించబడ్డాం. దేనికి ఆకర్షించబడ్డాం? వృక్షపు ఫలానికి. ఆ వృక్షపు ఫలానికి కూడా మనం కూడా ఆకర్షించబడుతూ వచ్చాం. మనం చూడండి, మన పక్కన ఏదైనా చెట్లు కనబడితే ఆ చెట్టుకున్న పండ్లు బాగా కనబడతాయి. బాగా కనబడంగానే నీకు ఏమనిపించింది? దృష్టి దాని మీద పడింది అనుకో, ఏమనిపించింది? అబ్బా ఈ పండు భలే ఉందండి, కోసుకు తింటే బాగుంది, ఎవరన్నా ఏమైనా అంటారేమో అని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే అడిగి తీసుకుంటే అది యథార్థత, అడగకూడదు తీసుకుంటే అది పాపం. అంతేగా, పాపం. అందుకని మనం ఏం చేస్తాము? చెట్టు దగ్గరికి వెళ్తాము, కకామని ఏం చేస్తాము? కకామని కోతాం. ఏంటి? ఆ పండుని కోతాం. ఒకసాట మొన్న ఈ వారంలోని ఒకసారికి వెళ్ళాం. ఒకసారికి వెళ్తే మనకు అది ఎక్కడంటే నవనీత మంచి వాళ్ళ కూతురు ఇంటికి వెళ్ళాం. చుట్టాలు వస్తున్నారంటే వెళ్తే వాళ్ళకి లేట్ అయింది అనుకుంటా, అక్కడున్న జాంకాయలన్నీ కోసుకుని తినేస్తున్నారు చుట్టాలు. వెళ్ళి ఆ పక్కన ఉన్న చెట్టు ఆ పక్క వాళ్ళది నేను చూస్తున్నా. మరి పాపం వాళ్ళకల్లా అక్కడి నుంచి తీసుకురావడం లేట్ అయిపోయింది. ఏది? టిఫిన్ కటివారంలో చేశారు, అక్కడ వాన వచ్చేసరికి ఇక్కడ మార్చారు. అక్కడ నుంచి తీసుకొచ్చేసరికి లేట్ అయ్యేసరికి వీళ్ళకి కొంచెం ఎన్నింటికి బయలుదేరారో ఆ గుంటూరు ప్రాంతం నుండి ఈ ఆకలేసి ఆ చెట్టుకున్న కాయలన్నీ కోసుకుని గబగబా తినేస్తున్నారు. ఎవరంటే బ్రదర్స్, అంటే మగవాళ్ళు అందరూ. నేను అనుకున్నా వాళ్ళని మనం కన్నీళ్ళు ఎందుకు లేని చెప్పి నేను కన్నీలేదు. కానీ ఆ చెట్టులు చూస్తే ఏమనే వాళ్ళు చెప్పండి. అందుకని మనము చూసామనుకో దాన్ని ఏం చేస్తామండి? ఆశిస్తాం. ఆశించి ఏం చేసామో కోసుకుని తినేస్తాం. అంతేకాదండి, ఇంకొక మాట కూడా ఉంది. ఏమని? 13 వచ్చిన చదువమ్మా, 13 త్వరగా. నువ్వు చేసిన పని ఏమిటని అడగగా ఆ స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. వీళ్ళారా ఇప్పుడు వీళ్ళు తిన్నారు. తిన్న తర్వాత వీళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారా బ్రతికేరా? చచ్చిపోయారు. అంటే నిజంగా దేవుని సన్నిధిలో ఉండుకోకుండా దేవుడు ఏం చేశాడు? వీడిని తోలివేస్తూ వచ్చి. అంటే వీళ్ళ అపరాధములు ఏం చేసినాయి అంటే దేవుని సన్నిధిలో ఉండకోకుండా వారు తోలివేయబడుతూ వచ్చినారు. అంటే మోసపరచబడిన అవ్వ అన్నాడు. మనము కూడా సాతాను యొక్క విధానంలో జీవిస్తూ మనం కూడా మోసపరచబడిన వారిగా ఉంటాము. కూర్చోవాలి మీరు, కూర్చోవాలి. అలాంటి మోసపరచబడిన వారిగా మనం జీవిస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఈ అపరాధములో మోసపోయిన వారిని, కీడు చేసిన వారిని, అబద్ధ సాక్ష్యం, అబద్ధమాడి, దొంగిలించడు, ఇవన్నీ చేసిన వారు, నరాత్రి చేయటం, హత్య చేయటం, ఇలా అందరూ చేసిన వారు లెక్క అయితే ఏమవ్వాలి? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. త్వరగా చదవాలి మీరు. 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. 6 వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడవారు వలె
స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు అది. ఇప్పుడు ఎలాంటి వారిగా ఉన్నాం మనము? ఉగ్రతకు పాత్రులని. ఉగ్రతకు పాత్రులమైన మనల్ని దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు లెక్క అయితే ఎన్ని పాప సంబంధమైనవి ఈ ఉగ్రతకు బలి అవ్వాల్సిన వారిని, ఇప్పుడు ఈ ఉగ్రతకు పాత్రలు కాకుండా ఇప్పుడు ఆయన మన విషయంలో ఏం చేశాడు? ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తాను, టైం కూడా అయిపోయింది కనుక 5 నిమిషాల్లో రండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులు మీరు త్వరగా చదివితే 5 నిమిషాలని ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇలారా ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది చూడండి. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక ఏం చేయలేదండి? ఈ పాపం చేసిన వారు లెక్కైతే ఉగ్రత పాత్రులైన వారు వారి మీద లెక్కైతే పడిపోవాలి, ఈ పాపాన్ని బట్టి ఉగ్రత పాలవ్వాలి. అయితే ఇక్కడేమన్నాడు తెలుసా? వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు. ఏం పరుచుకున్నారండి? ఎట్లా సమాధానపరుచుకోవాలంటే చెప్పండి. అక్కడే ఉంది కానీ నా మొహాలెంక చూస్తారు. అక్కడే ఏముంది? అపరాధములు వారి మీద మోపక. చూడండి, అపరాధములు వారి మీద మోపక. అపరాధములు కూర్చోవాలి సరిగ్గా, దెబ్బలు పడతాయి. అక్కడే కూర్చో, లేకపోతే మీ నా డాడీ దగ్గర మీ మమ్మీ దగ్గర కూర్చో. ఈ అపరాధములు మన మీద మోపక, లెక్క అయితే మోపితే మనము చచ్చిపోవాల్సిన వారిని. కానీ ఏం చేయలేదు, మోపక ఎవరి మీద వేసుకున్నారండి? ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఎవరి మీద? ఆయన మీద. ఎవరి పాపాలు, ఎవరి అపరాధాలు, ఎవరి అబద్ధాలు, ఎవరి కీడులు ఎవరి మీద వేసుకున్నాడంటే ఆయన మీదే వేసుకున్నాడు కదా. ఆయన మీద వేసుకోకపోతే మనం ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోయాం. ఎక్కడ? గోతులోకి ఎప్పుడో వెళ్ళిపోయాం. అందుకని వారి మీద వేసుకున్నాక ఇక ఆయన మీదే, తన మీదే వేసుకుని తనతో తండ్రితో సమాధాన పరుచుకోవడాకంట ఆ సమాధాన వాక్యమును ఏం చేశాడమ్మా? మనకు అప్పగించుతూ వచ్చినాడు. అంతేకాకుండా ఈ యొక్క విధానంలో చేయడమే కాదు కానీ ఇప్పుడు ఆయన మీద మోపడానికి కారణము ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించబట్టేగా ఆయన మీద వేసుకుంది, లేకపోతే ఆ అపరాధములు ఆయన మీద వేసుకునేవారు కాదు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి, కలిసి ఉన్నాయి. 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. ఆయనను చూడండి, ఇక్కడ ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడమ్మా? బ్రతికించాడా? సచ్చిన వారిని బ్రతికించాడా? పగిలించాడా? లెక్కైతే సచ్చిన స్థితిలో ఉన్న మనల్ని యేసు క్రీస్తు ప్రభు వారు బ్రతికించాడు. బ్రతికించి ఆయన ఏమయ్యాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, టైం అయిపోయింది కనుక నేను త్వరగా ముగించున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడుటటే ఆయన లేపబడిను. ఇలారా ఇప్పుడు ఏమయ్యాడండి? దేవుడు మహాప్రేమ చేత ఏం చేశాడండి? మనల్ని ప్రేమించి క్రీస్తుతో కూడా ఏం చేశాడమ్మా? బ్రతికించాడు. మొట్టమొదటి ఏంటమ్మా? మన అపరాధం మనం మోపలేదు కానీ
మన అపరాధం ఆయన మీద వేసుకుని ఆయన మన కొరకు ఏమయ్యాడంటే ఆ సిలువలో మరణించి నిన్ను నన్ను ఏం చేసేది, సచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు ఏం చేసేది, బ్రతికించాడు. ఒకటి బ్రతికించాడు. రెండోది రండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. మరియు అపరాధముల వలన మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మ్రేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా జీవింపజేసి చాలండి. ఏం చేశాడమ్మా? రెండవ మాటకు వచ్చేసరికి ఒకటి బ్రతికించాడు, రెండోది జీవింపజేసాడు. ఏం చేశాడమ్మా? జీవింపజేసాడు. క్షమించి మన అపరాధం నుండి క్షమించి ఆయనతో కూడా జీవింపజేశాడు. ఆయనతో కూడా జీవింపజేశాడు. మొట్టమొదటి బ్రతికించాడు, రెండోది జీవింపజేశాడు, మూడోది ఆదికాండము 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయం 21 వచ్చిన చదవండి. తీసిన వాళ్ళు చదవండి. అమ్మా 50 ఆదికాండం 50:21 వచ్చినవన్నా. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా. మూడోది ఏం కనబడుతుందండి? ఒకటి బ్రతికించాడు, రెండోది జీవింపజేశాడు, మూడోది పోషించాడు. అమ్మా ఇప్పుడు వరకు నిన్ను నన్ను పోషించింది ఎవరు? అమ్మా పిల్లలను కొంచెం కంట్రోల్ పెట్టు. తిరుగుతున్న మందిరంలో తిరగకూడదట. వాక్యం చెప్పేటప్పుడు మందిరంలో తిరగకూడదు, తప్పదు. ఒక్కసారి తిరిగింది వేరు, 2 సార్లు తిరిగింది వేరు. ఏమైనా అయిపోయిందా తిరుగుతూనే ఉంటున్నారు. ముందు ఆ పిల్లని కంట్రోల్లో పెడితే వాడు కంట్రోల్లో ఉంటాడు. ఇక్కడ మూడవ మాట ఏం కనబడుతుందంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను నన్ను ఏం చేస్తున్నాడమ్మా? ఎప్పుడు నుండి చెప్పండి. రక్షించబడిన కాడ నుండి ఇప్పుడు వరకు చెప్పండి. నిన్నేం చేస్తున్నాడు? పోషించి ఆదరిస్తున్నాడు. అంతేనా కాదా? పోషిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను కూడా పోషించి ఆదరిస్తూ ఉన్నాడు. పోషించడం అంటే తిండి విషయం, ఆదరించడం అంటే పాపరావు గారు ఆదరించడం అంటే ఏంటి? వాక్యం వినాలి. ఆదరించడం అంటే ఏంటంటే నీ అనారోగ్య పరిస్థితిలో, నువ్వు బాగా మూలుగుతున్న పరిస్థితిలో, ఏమి ఎవరు పలకరించినప్పుడు ఉన్న పరిస్థితిలో దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడమ్మా? ఆదరిస్తున్నాడు. బ్రతికించే దేవుడు ఆయన, జీవింపజేసే దేవుడు ఆయన, పోషించే దేవుడు ఆయన, ఆదరించే నిన్ను నన్ను కూడా ఇప్పుడు వరకు అమ్మా ఇప్పుడు వరకు కూడా నిన్ను నన్ను ఆదరిస్తూనే వస్తున్నాడు. ఇప్పుడు వరకు కూడా ఈ 4 వేలు కొంచెం తినటానికి కూడా ఆహారం ఏనాటికి కూడా ఆనాటికే సమకూరుస్తూ నిన్ను నన్ను పోషిస్తూ ఏ చేతులు ఇట్లా సాపుకోకుండా తన పరలోకం నుండి సమృద్ధి అయిన ఆహారాన్ని మనకి కురిపించి మనకి ఇచ్చి ఆనాడు ఇశ్రాయేలుకి ఏ రీతిగా సమృద్ధిగా కురిపించాడో ఈనాడు మనకు కూడా ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చి తృప్తిగా తినేటట్లు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చినాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలమ్మంటే ఆరాధించేవారు ఉన్నారు. ప్రభువా నిజమేనయ్యా నీకు విరోధంగా అపరాధములు చేసి అబద్ధ సాక్ష్యము, అబద్ధమాడుటయు, దొంగతనం చేయటం, నరాత్మ చేయటం, అయ్యా మరి కన్నవేటి అని చేస్తున్న మమ్మల్ని
అయ్యా కీడు చేస్తున్న మమ్మల్ని ప్రభువా, అంతేకాదు నాయనా అయ్యా మోసపోయిన మమ్మల్ని, మోసపరచబడిన మేము అయ్యా దానికి బానిసైపోయిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మా లెక్కైతే ఆ ఉగ్రతకు పాత్రులకు లెక్కైతే ఆ ఉగ్రత పాత్రులుగా మమ్మల్ని చేయకోకుండా అయ్యా క్రీస్తుతో కూడా నీతో కూడా బ్రతికించేవయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. బ్రతికించడమే కాదు ప్రభువా, నీతో కూడా జీవింపు చేసేవయ్యా. అయ్యా నీతో కూడా జీవింపు చేయటమే కాదు కానీ అయ్యా దినదినము నన్ను పోషిస్తావు, ఆదరిస్తున్నావు అయ్యా. అందుని బట్టి స్తోత్రాన్ని ప్రభు సన్నిధిని మనం ఆరాధించే వరకు ఉండాలి. అంతేకాకుండా ఇంకొక మాట ఉంది కానీ ఎఫెసీయులకు రాసిన ఆయనతో కూడా లేపి ఏం చేశాడమ్మా, కూర్చుండబెట్టాడు. ఆయనతో కూడా లేపి ఏం చేశాడు, కూర్చుండబెట్టాడు. 5వ మాట ఏంటంటే ఆయనతో కూడా లేపట నిన్ను నన్ను ఆయనతో కూర్చుండబెట్టాడంట. అంత గొప్ప దేవుని ఒక సహోదరుడు సహోదరి దగ్గరగా క్లుప్తంగా ప్రభుని ఆరాధించండి.